गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै गुरवे नमः। ओम 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 श्री गायत्री योगासना समिति तालपूरी मेन रोड పంచాయతీ ప్రకటన। ఈరోజు తలనొప్పులు ఎన్ని రకాలు ఉన్నాయి, తర్వాత రెండోది ఒట్టిక అంటే ఏంటి? ఒట్టిక అంటే చిన్న మైండ్ పెద్ద మైండ్లో రకరకాలుగా చిన్న చిన్న చుక్కల్లాగా ఉండి ఆ చుక్కల్లాగా గడ్డి కడుతుంది। అది బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల మైండ్ క్లాట్ అయ్యి కోపం, చిరాకు, మెడంత లాగటం, తన మీదకి తనే అసహ్యతనంగా కోపం వస్తూ ఉంటుంది। ఇది చాలా సింపుల్। ఈ ఒట్టిక ప్రాబ్లం మామూలుగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కళ్ళు తిరిగి కూర్చోబెడిపోతారు, జీవం లేనట్టుగా ఉంటుంది। అది కూడా ఒట్టిగా అంటే కళ్ళు తిరగటమే। ఆ కళ్ళు తిరగటం వల్ల మంచిగా ఉందో చెడుగా ఉందో బ్రెయిన్లో ఏదైనా ఫాల్ట్ ఉందో లేదో తెలియటానికి మనం ప్రతిరోజు కూడా నేను చెప్పే ఎక్సర్సైజ్ ఇది శరీర సంచలన క్రియ। ఈ క్రియ మాత్రం చేయాలి। ఎందుకంటే ఒట్టిగా అంటే చెవు, ముక్కు, నోరు ఈ తల భాగానికి సంబంధించింది। అందుకు చేత చూడండి, 1 2 కాళ్ళు దగ్గర పెట్టుకుని దూరం చేసుకుని నడుము మీద చేతులు వేసుకోండి। 1 మెడను వంచుతూ నడుము వంచగలగాలి। 1 2 వెనక్కి కూడా వంచాలి। 3 4 5 6 ఇది 10 నుంచి 20 వరకు చేయాలి। ఇది 1 2లో తలని ఇలా తిప్పాలి, తిప్పి క్రాసింగ్ 1 2 3 4 5 6 ఇది 10 నుంచి 20 వరకు చేయాలి। ఇప్పుడు 1 అయింది, ఇటువైపు కూడా 1 1 2 3 4 5 6 7 8 9 10 ఇది 1 2 అంటే 1 ఇందాక 1 అయింది, ఇది 2 ఇది 2 కూడా 1 అని లెక్క। ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయగలగాలి। ఇప్పుడు 3 మెడని నెమ్మదిగా ఉంచి 1 2 3 4 5 ఇలాగా గడ్డాన్ని సాతిగా అంటించి లెఫ్ట్ రైట్ చేయాలి। ఇది 3 ఈ 3 ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయాలి। ఇప్పుడు 1 అయింది, 2 అయింది, 3 అయింది, ఈ 5 కూడా 1 అని లెక్క। ఇప్పుడు 2లో ఈ 2 చేతులు నెమ్మదిగా ఈ తల కానించుకొని 1 ఎంత తిరిగితే 2 3 4 5 ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయాలి। ఇది 1। ఇప్పుడు 2 ఏం చేయాలంటే ఈ మెడని ఇలా పెట్టి వంచాలన్నమాట। 1 2 3 4 5 ఇది కూడా 10 నుంచి 20 చేయాలి। ఇప్పుడు ఈ 3లో 3 అనమాట, చూడండి ఈ 3లో నెమ్మదిగా 1 2 3 4
10, ఇది 10, 20 చేయాలి. ఇక్కడికి 3, 3, 6 అయిపోయింది. ఇప్పుడు నెమ్మదిగా కూర్చోవాలి. ఇలా కూర్చొని 2 కాళ్ళు అటెండ్ చేయండి. చేతులు ఎలా పట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6. ఇది 1. ఈ 2లో 2 కాళ్ళని ఇలా ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసి ఈ 2 చేతులు పట్టుకోండి. 1, 2, 3, 4, 5. అలాగే అది కూడా 10 నుంచి 20. మళ్ళీ 1, 2, 3, 4. ఈ మెడ నరాలు ఇలా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది 2. 3 చూడండి. 3లో చేతులు 2 ఇరు పక్కన పెట్టుకొని 1, ఈ కాలు 2 భూమి కానేటట్టు మెడలు లాగేటట్టు చూసుకోవాలి. తల ఇటు 3, 4, 5, 6, 7. అలాగే ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయాలి. ఇప్పుడు 2 అయింది. 3లో ఈ 2 కాళ్ళని ఇలా మడిచి 2 కాళ్ళు ఎత్తి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ముందు వెనక్కి చేయాలి. ఇది 3. ఇక్కడికి 3 అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే నెమ్మదిగా బాసు పెట్టేసుకొని ఈ చేతుల్ని ఎదురుకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు 3, 5 వచ్చినాయి. 1లో 5 వచ్చినాయి. 2లో 3 వచ్చినాయి. 3 అంటే ఇది 1 మళ్ళీ 1, 2, 3. ఇది 10 నుంచి 20 వరకు చేయాలి. ఇది 1. ఇప్పుడు 2 చూడండి. ఈ 2లో ఈ కాలు 2 ఎలా పెట్టుకొని చేతులు అలా పెట్టుకొని 1 నెమ్మదిగా మామూలు పెట్టుకుని భూమి కాండ 2, 3, 4. ఇలాగా ఇది కూడా 10 నుంచి 20 చేయాలి. చేసిన తర్వాత నెమ్మదిగా ఈ 2 చేతులను ఇలా పట్టుకుని క్రాస్ తిరగండి. ఈ కాలుకి ఎదురుగుండా వచ్చినట్టు చేయాలి. 1, 2, 3, 4. మళ్ళీ పక్కన 1, 2, 3, 4. ఇటు 20, ఇటు 20 చేయాలి. ఈ 20 చేసిన తర్వాత దీనికి గురువుగారు ఉన్నారు. గురువుగారు ఎలా అంటే 1, 2 చేతులు పైకెత్తి ఈ మెడని 1, 2, 3, 4. మళ్ళీ 1, 2, 3, 4. ఇది ఒక 20, ఇది ఒక 20 చేయాలి. ఇలా చేస్తే క్రియ పూర్తవుతుంది. మెడ నొప్పి కానీ, తలకాయ పోటు కానీ, బొగ్గల వాస్తవం కానీ, దంతాల పోటు కానీ, చెవు నొప్పి కానీ, చెవులో సింకార్థం కానీ, మైండ్ ఫ్రెష్గా తయారయ్యి ఎటువంటి క్లారిటీ లేకుండా సర్క్యులేషన్ బాగా జరిగి చిన్న మైండ్ పెద్ద మైండ్లో ఎక్కువ జ్ఞాపశక్తి పెరిగి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఇది శరీర సంచలన క్రియ. ఒట్టిగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, మెడ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, నరాల బలహీనతంగా ఉన్న వాళ్ళకి, వాతం ఉన్న వాళ్ళకి ఈ క్రియ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. చక్కగా మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, కాపాడుకోండి. గాయత్రి యోగా సేవా సమితి తాళపూడి ప్రతిరోజు తాళపూడి మెయిన్ రూట్లో మా యోగా ఇన్స్టిట్యూట్ ఉంది. ప్రతిరోజు 6 to 9 వరకు క్లాసులు జరుగుతున్నాయి. సాయంత్రం 5 to 8 వరకు క్లాసులు జరుగుతున్నాయి. మీరు మన ఆరోగ్యం మన చేతిలో ఉందని అనుకుని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలంటే ప్రతిరోజు
మార్నింగ్ ఒక 20 నిమిషాలు, సాయంత్రం ఒక 20 నిమిషాలు కంపల్సరిగా ఈ క్రియ చేయండి. జై భరత్ మాతకి జై.